రాజకీయ నాయకులు కూడా మరి దీని గురించి పట్టదా మీకు? సో మీరు ఎంతసేపు బిజినెస్ల గురించి వాటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో ముఖ్యమైనటువంటి సమస్య ఇంత జరుగుతుంటే కూడా రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇందాక నేను చెప్పిన విధంగా అవుతుంది కాబట్టి, అకౌంట్లు బ్లాక్ అయినాయి కాబట్టి. బ్లాక్ అవ్వడమే కాదు, రైతు భరోసా పడట్లేదు. సో కొత్త లోన్స్ తీసుకోవడానికి అనర్హులు 5 లక్షల మంది రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు రుణమాఫీ కావడమే కాదు, రైతు భరోసా ద్వారా అకౌంట్లో ఇంట్రెస్ట్ కూడా కట్టుగానటువంటి పరిస్థితి, తద్వారా అకౌంట్లు కూడా బ్లాక్ అయినాయి. సో రైతుల పక్షాన నేను మాట్లాడాలి అంటే కనుక సో బ్లాక్ అయినటువంటి అకౌంట్లన్నీ కూడా అన్బ్లాక్ చేయించడం పాయింట్ నెంబర్ 1. అకౌంట్లన్నీ అన్బ్లాక్ చేయించాలి పాయింట్ నెంబర్ 1. అన్బ్లాక్ అయిన రుణమాఫీ 5 లక్షల మందికి చేయాలి, అకౌంట్లు అన్బ్లాక్ చేయించాలి. అండ్ అలాగే వడ్డీ లేని రుణాలు మళ్ళీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. సరే మాత, వడ్డీ లేని రుణాలు దేవుడు ఎరుగు, తర్వాత సంగతి తర్వాత, ఫస్ట్ ఉన్నవైనా చేయాలి కదా అనేది పరిస్థితి. మాట్లాడితే డబ్బులు లేవంటారు. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పాలంటే శాలరీస్ రాలే. సో ఇంతసేపు మనం రైతు రుణమాఫీ గురించి మాట్లాడుకున్నాం. మరి ఫీజు రియంబర్స్మెంట్ సంగతి ఏంది? ఫీజు రియంబర్స్మెంట్ సంగతి ఏంటి? చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. సబ్బండ వర్గాల పిల్లలందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కళ్ళల్లో ఒత్తులేసుకొని. ఎందుకు అంటే ప్రైవేట్ కాలేజెస్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి డబ్బులు రాలేదు. సో మేము అందుకే ఫీజు ఇవ్వట్లే, మేము అందుకే మీకు సర్టిఫికేట్స్ ఇవ్వట్లే. మీరు కౌన్సిలింగ్కి వెళ్తారో మాకెందుకు, ఎంటెక్ చదువుకుంటే మాకెందుకు, ఉద్యోగానికి అవసరమైతే మాకెందుకు, మాకు కావాల్సింది మా ఫీజులు. గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తేనే మీకు సర్టిఫికేట్లు, లేకపోతే లేదని ససేమిరా చెప్పేసినాయి. మరి బీఆర్ఎస్ మొన్న రుణమాఫీ గురించి కొట్లాడింది, ఓకే. మరి ఫీజు రియంబర్స్మెంట్ల గురించి మాట్లాడాలి కదా. గత ప్రభుత్వంలో కూడా ఫీజు రియంబర్స్మెంట్లు అనేవి లేటుగా వచ్చినాయి. సతాయించి ఇచ్చినారు. సో ఇప్పుడు పరిస్థితి ఏంది? ఫీజు రియంబర్స్మెంట్ల పరిస్థితి ఏంది? ముఖ్యంగా దాని గురించి ఎందుకు మాట్లాడరు, ఎవరు మాట్లాడరు ఏంది? సో చాలామంది తల్లిదండ్రులు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఫీజు రియంబర్స్మెంట్లు ప్రభుత్వం నుంచి రావాల్సిన, అట్లీస్ట్ ఫీజు రియంబర్స్మెంట్ మేము ఇస్తామయ్యా, వాళ్ళకి ఇవ్వాల్సిన సర్టిఫికేట్ ఇవ్వండి అని ఒక ప్రెస్ మీట్ పెట్టి చీఫ్ సెక్రటరీ కానీ ముఖ్యమంత్రి గారు కానీ, ఎందుకంటే విద్యాశాఖ ఎవరండి? రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రే లేడు. విద్యాశాఖ మంత్రి ఎవరు? యనుమల రేవంత్ రెడ్డి గారు. సో రేవంత్ రెడ్డి గారే తప్పకుండా ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పాలి. ఇంకా మా ప్రియాంక గాంధీ గారు వచ్చి చెప్పిపోయినారు, హామీలు ఇచ్చినారు. నిరుద్యోగ భృతి అన్నారు, ఎలక్ట్రిక్ బైక్స్ అన్నారు, ఈ 10th చదివిన వాళ్ళకి 10,000 అన్నారు, ఇంటర్ చదివిన వాళ్ళకి 25,000 అన్నారు, డిగ్రీ బీటెక్ చేసిన వాళ్ళకి 50,000 అన్నారు, పీజీ కంప్లీట్ అయిన వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇస్తామన్నారు, మహిళలకు ఎలక్ట్రిక్ బైక్స్ అన్నారు, అమ్మాయిలకు. సరే పోనీ ఇవన్నీ వదిలేసి, యూత్ డిక్లరేషన్ ఇవన్నీ వదిలేసి అందులో అట్లీస్ట్ ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అని ఇవ్వాలనా భవానీలారా? ఇవ్వాలి కదా. మరి అది కూడా లేదు. దాని గురించి ఊసే లేదు. రేవంత్ రెడ్డి గారికి పట్టనట్టే లేదు. మాట్లాడితే అగో ఇవాళ రేపో ఢిల్లీ పోయి వస్తారంట. ఎన్నిసార్లు పోతారా ఢిల్లీ? ఈసారి ఒక పని చేయండి, అక్కడున్నోళ్ళనే ఇక్కడికి వచ్చి మాట్లాడమని చెప్పండి. ఎందుకంటే ఇదంతా తెలంగాణ సొమ్ము. ఇన్నిసార్లు చార్టర్డ్ ఫ్లైట్ టికెట్లు వేసుకొని అటు ఇటు డింగు మంది తిరుగుతుంటే ఇక్కడ ప్రజలు మీ ఫ్లైట్ ఛార్జెస్తో కొంతమంది కార్మికుల జీతాలు నడుస్తాయి. ఇప్పుడు నిర్మల్లో ఇందాక చెప్పుకున్నట్టు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 నెలల నుంచి వాళ్ళకి జీతాలు లేవు. 3 నెలల నుంచి వాళ్ళకి జీతాలు లేవు. సో వాళ్ళకి జీతాలు వచ్చే ప్రయత్నం చేయండి. మీరు ఢిల్లీకి పోయే టికెట్లు వాళ్ళకి జీతాలు వస్తాయి, అది చేయరు. పోనీ ఏమైనా ఎందుకు పోతుర్రో ఢిల్లీకి మీకన్నా అర్థం ఉందా? పోతారు వస్తారు, వాళ్ళ అపాయింట్మెంట్లు ఇయ్యరు. సో ఇవన్నీ 1కి 100 సార్లు
ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్, ఇక్కడ చూస్తే ఎవరు అడ్డొచ్చినా ఆగదట. మూసి ప్రక్షాళన చేసి తీరుతాం. తరాల తరబడి పేదలు మురికిలోనే జీవించాలా? వారిని జీవన విధానంలో మార్పు రావద్దా? ఇల్లు కోల్పోయే వారి బాధలు నాకు తెలియవా? హరీష్, కేటీఆర్, ఈటలను వారం రోజులు పేదల మధ్య ఉంచితే సమస్యలు అర్థమవుతాయి. 1,00,000 కోట్ల కాళేశ్వరం ఏమైందో చూసాం. నోటిఫికేషన్లు ఇచ్చి నియామకాలన్నీ కూడా విస్మరించారు. 10 నెలల్లో 60,000 నియామకాలు చేశాం. ముఖం చెల్లక కేసీఆర్ ఎక్కడున్నారో 1635 మందికి నియామక పత్రాలు అందజేత. ఎక్కడికి పోయినా సమయం ఉండదు, సందర్భం ఉండదు, ఏందో మాట్లాడతారు. మా చీఫ్ సెక్రటరీ గారు చెప్పాలి. మరి హానరబుల్ చీఫ్ సెక్రటరీ తనదే కదా బాధ్యత. ముఖ్యమంత్రి తర్వాత గవర్నమెంట్ అంటే చీఫ్ సెక్రటరీయే. మరి ముఖ్యమంత్రి ఇవన్నీ పార్టీలకు సంబంధించినటువంటి, ఈరోజు ఈ ముఖ్యమంత్రి కాకపోతే ఇంకో ముఖ్యమంత్రి, కానీ చీఫ్ సెక్రటరీ చైర్ అనేది అట్లనే ఉంటుంది. సో తెలంగాణ నడిపించే ఒక మహిళా చీఫ్ సెక్రటరీ మరి దీనికి సమాధానం చెప్పాలా? ఎందుకు నడిపించలేకపోతున్నారు? ఎందుకు ఏం ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు రైతు భరోసా ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు జీతాలు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు మా ముసలోళ్ళకి ఇంకా పెన్షన్స్ ఇవ్వలేకపోతున్నారు? 2,000 రూపాయలు 4,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇంకా 2,000 రూపాయలే లేవురా నాయన అంటే ఇంకా 4,000 అడుగుతున్నారు మా మేనిఫెస్టోలో పెట్టినరా అని చెప్పి. సో అవి కూడా వస్తలేవు. ఒంటరి మహిళా పెన్షన్